తెలంగాణలో ఇన్నాళ్లు వాయిదాలతో ఊరించిన మున్సిపల్ పాలక వర్గాల ఎన్నికల నగారా మోగింది. ఖానాపూర్ ఖిల్లా ఎవరిది? కేతనపల్లి కింగ్ ఎవరు? ఇబ్రహీంపట్నం ఇంద్రుడు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. కోర్టు చిక్కులు వీడాయి, పొలిటికల్ లెక్కలు కుదిరాయి. గతంలో పాలక వర్గాల ఎన్నిక ఎందుకు ఆగింది? ఇప్పుడు ఏం జరగబోతోంది? తెలంగాణలో వాయిదా పడ్డ 3 మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లను ఇవాళ ఎన్నుకోనున్నారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరగ్గా ఈ 3 మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక మాత్రం వాయిదా పడింది. ఇవాళ ఎన్నిక జరుగుతున్నందున ఆయా మున్సిపాలిటీల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. కేతనపల్లిలో మొత్తం 22 స్థానాలకు గాను సిపిఐ పొత్తుతో బీఆర్ఎస్ 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఇటు కాంగ్రెస్ 7 స్థానాల్లో, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించినప్పటికీ బీఆర్ఎస్కు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కలేదు. గతంలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాళ్ల దాడులు జరిగాయి. ఇవాళ ఎన్నిక ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. 4 ఏసీపీలు, 23 మంది సిఐలు, 46 మంది ఎస్ఐలతో పాటు 500 మంది పోలీస్ ఫోర్స్తో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. వివేక్ మంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించడం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ గారు అడుగడుగున అడ్డంకులు సృష్టించి 22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేసి 14 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా మమ్మల్ని చైర్మన్, వైస్ చైర్మన్ కానియకుండా కేవలం 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఎట్లనే చేసి చైర్మన్, వైస్ చైర్మన్ కావాలని చాలా కుట్రలు చేసిరు. మా ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇస్తామనడం, బ్లాంక్ చెక్కులు ఇస్తామనడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే 11th వార్డు మా కౌన్సిలర్ భూమగౌడ్ గారి ఇల్లు 30 సంవత్సరాల నుంచి సింగరేణి స్థలంలో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్పి సింగరేణి అధికారులు దాన్ని కూలగొట్టడం. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 12 వార్డులకు గాను బీఆర్ఎస్ 4 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలవగా ఓ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే స్వతంత్ర అభ్యర్థి సాజిదా బేగం కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే ఓటుతో కలుపుకుని హస్తం పార్టీ బలం 5కు చేరింది. ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 చోట్ల, కాంగ్రెస్ 8 వార్డుల్లో, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. ఇక బీజేపీ నుంచి గెలిచిన 2 కౌన్సిలర్లలో ఒకరు బీఆర్ఎస్కి, మరొకరు కాంగ్రెస్కి మద్దతిస్తున్నట్టుగా సమాచారం. బీఆర్ఎస్కి 15 మంది కౌన్సిలర్లలో స్పష్టమైన కోరం ఉంది.